ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేది భూపాలపల్లి జిల్లాలోని సబ్ డివిజన్ కాటరం మండల కేంద్రంలోని కొన్ని మండలాలలోని గ్రామాలలో కొన్ని గ్రామాలను పైలట్గా తీసుకొని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేది ఎవరైతే ఇల్లు వచ్చిందో వాళ్ళు కాస్త ఇల్లును కూలగొట్టుకొని ఈ ఇల్లు కోసమని ఇందిరమ్మ ఇల్లు కోసమని కొంత ప్లేస్ వదిలిపెట్టి నిర్మించుకోవడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇల్లు వచ్చి కొన్ని నెలలు గడుస్తున్నా కూడా ఆ ఇల్లు పూర్తి కాకపోవడం చాలా బాధాకరం. ఇది అసలే వర్షాకాల సీజన్. ఈ సీజన్లో వాళ్ళు ఎక్కడుండాలో తెలియని పరిస్థితి, అది రేకుల షెడ్డు లేని పరిస్థితి, డేరెలు కట్టుకొని బరకాల కింద డేరెలు కట్టుకొని ఉన్న దుస్థితి ఆ పల్లెలలో ఉండడం జరుగుతుంది. మరి ఇందిరమ్మ ఇల్లు వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఆ ప్రాంతాలలో ఏ ఒక్క ఇల్లు పూర్తి కాకపోవడం చాలా బాధాకరం. మరి బేస్మెంట్ లేవని పరిస్థితి, గోడ దర్వాజా లేవల్ కూడా లేవని పరిస్థితి అది. మరి బిల్లుల కాడికి పోతే లంచం ఇయ్యందే బిల్లులు పడని పరిస్థితి అది. మరి ఇంత అవినీతి అన్యాయం అక్కడ జరుగుతున్నా కూడా మరి ఎమ్మెల్యే అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడం, ప్రజల గోసలు వినకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఆ ప్రజల గోసలు విని ఆ ఇల్లు నిర్మాణ పనుల్లో ముందుకెళ్లే విధంగా అక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు చూడాలని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మీ థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.